మస్కుల లేచిన సంధి చీకటి పడేదాకా దినాం డ్యూటీలకని కాలేజీలకని యాత్రలకని లగ్గాలకని ఓ గిట్ల లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. దాంట్లో సొంత బండ్ల మీద కంటే సర్కార్ బస్సులల్లా మెట్రో రైళ్లల్లా ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. అందుకే ఒక్కసారి బస్సు ఎక్కితే పబ్లిక్ను ఇంటి దాకా సాగనంపే ఇగ్రం చేస్తుర్రు సర్కార్ వాళ్ళు అని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇగో అట్లనే ఇంకో ఇగ్రం కూడా చేస్తుర్రట. చూడుర్రి ఆ కొత్త ఇగ్రం ఏంటిదో. బస్సులు ఎక్కి తిరిగేటోళ్ళే ఆర్టీసీకి దేవుళ్ళ లెక్క. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఓ తీరుగా పబ్లిక్కు కొత్త సౌలతి వేయాలని భలే తిప్పల పడుతుంటారు ఆఫీసర్లు. ఇట్లనే బస్సు దిగినాక పబ్లిక్ను చక్కగా ఇంటి దాకా దింపనికే ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తున్నారని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గట్లనే ఇంకో కొత్త ఆలోచన కూడా చేస్తున్నట సర్కార్ వాళ్ళు. రేషన్ కార్డుకైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకైనా ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణానికైనా ఆధార్ కార్డు ఎట్లనో ఈ కాడి నుంచి బస్ ఎక్కినా మెట్రో రైలు ఎక్కినా ఇంకా ప్రజా రవాణా ఏదెక్కినా అన్నిటికీ ఒకటే టికెట్ అన్నట్టు ఓ కార్డు తయారు చేయాలని చూస్తున్నారట. పెద్ద ఆఫీసర్లు ఆ తీరుగా ఆలోచనలు చేస్తున్నారట. ఆగో గట్లెట్లయితుంది అని అంటారా? ఎట్లయితే ర్యాపిడో ఊబర్ అని చెప్పి బండ్లు బుక్ చేసుకుంటున్నామో గట్లనే సర్కార్ వాళ్ళు కూడా ఓ యాప్ తయారు చేస్తారట. దాంట్లో ఆర్టీసీ మెట్రో అన్ని టికెట్లు బుక్ చేసుకునేటట్టు సౌలతి చేస్తారట. అంతేకాదు బస్సు ఎక్కినప్పుడు ఓ టికెట్, మెట్రో రైలు ఎక్కినప్పుడు ఇంకో టికెట్ అన్నట్టు కాకుండా రెండిటికి కలిపి ఒకటే టికెట్ బుక్ చేసుకోవచ్చట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే దినం మెట్రో రైలు ఎక్కి పట్నంలో చాలా మంది నౌకర్లకు పోతుంటారు, పనుల మీద పోతుంటారు. అసోంటోళ్లకు నెలవారీ పాసులు కూడా ఇవ్వాలని చూస్తున్నారట. ఎట్లయితే కాలేజీ పొల్లగాన్లకు 30 ట్రిప్పులకు 20 ట్రిప్పుల పైసలే తీసుకుంటారో అట్లనే నౌకర్లు చేసేటోళ్ళకు కూడా గసొంటి ఆఫర్ తీసుకురావాలని చూస్తున్నారట. మరి ఇక ఎప్పుడు చేస్తారో ఏమో కానీ జపన చేయాలి అని కోరుకుంటారు చాలా మంది పట్నంలో నౌకర్లు చేసేటోళ్ళు.